సో గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. మన ప్రీవియస్ క్లాస్లో కాస్టింగ్ రిలేటెడ్ డిస్కషన్ సమ్వాట్ డిస్కస్ చేసాం సర్టెన్ టాపిక్స్. ఓకే, డే 3 ముందుకెళ్ళే ముందు, అంటే ఈరోజు పర్టికులర్ డే డిస్కస్ చేసే ముందు డే 1 ప్లస్ డే 2లో ఏమేమి డిస్కస్ చేసామో జస్ట్ వాట్ ఈజ్ వాట్ బ్రీఫ్గా చెప్పిన తర్వాత డే 3 టాపిక్ వెళ్దాం. అప్పుడు మీకు క్లారిటీ పెరుగుతుంది. క్లియరా? ఎక్సలెంట్. మరి ఎంటైర్ కాస్టింగ్ ఎందుకోసం చదువుతున్నాం అంటే 2 ఆబ్జెక్టివ్స్ మనకు మైండ్లోకి రావాలి. ఒకటి ప్రైమరీ ఆబ్జెక్టివ్, సెకండరీ ఆబ్జెక్టివ్. ప్రైమరీ ఆబ్జెక్టివ్ సెల్లింగ్ ప్రైస్ని అసర్టైన్ చేయాలి, టోటల్ కాస్ట్ని డిటర్మైన్ చేయాలి, ప్రాఫిట్ని అసర్టైన్ చేయాలి. సెకండరీ ఆబ్జెక్టివ్ ఎన్ని ఉంటాయి? 2. కాస్ట్ని కంట్రోల్ చేయాలి, కాస్ట్ని రెడ్యూస్ చేయాలి. దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు కాస్ట్ రిడక్షన్. కాస్ట్ రిడక్షన్ పాసిబుల్ అవుదాం, అది ఆ సిచ్యువేషన్లో పాసిబుల్ అవుదాం. అప్పుడు కాస్ట్ కంట్రోల్కే ట్రై చేయాలి. కాస్ట్ కంట్రోల్. ఈజ్ ఇట్ క్లియర్? ఎక్సలెంట్. మరి ఇదే పర్టికులర్ డిస్కషన్లో మనం కాస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇండస్ట్రీస్ ఎన్ని టైప్స్? 2 టైప్స్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, సర్వీస్ ఇండస్ట్రీ. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటే మీనింగ్ ఏంటి? దోస్ ఇండస్ట్రీ హ్యావింగ్ ఆబ్జెక్టివ్ టు కన్వర్ట్ రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ గుడ్ ఈస్ కాల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. సర్వీస్ ఇండస్ట్రీ మీన్స్ those industry having objective to give better services or appropriate services to their customers or our clients. Such industry shall be referred as service industry. Example for service industry: hospitals, educational institutions, banks is nothing but financial institutions and all that. Next, hotels, cinema halls, ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ ఎక్సెట్రా. క్లియరా? మరి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మొబైల్, టెక్స్టైల్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బెంచ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎనీథింగ్ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పరిధిలోకే వస్తాయి అనేది మనం ప్రీవియస్ క్లాస్ డిస్కస్ చేసాం. ఈజ్ ఇట్ క్లియర్? ఎక్సలెంట్. నిన్నటి క్లాస్ ఇన్ ద సెన్స్ ప్రీవియస్ వర్కింగ్ డే క్లాసెస్లో మనం డిస్కస్ చేసింది ఏంటమ్మా అంటే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనే పదాన్ని డిస్కస్ చేసి ఎలాబరేట్గా డిస్కషన్లోకి వెళ్ళాం. గుర్తుందా? మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కషన్ అది క్లాస్. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మీన్స్ ఎనీ కాస్ట్ విచ్ ఈజ్ ఇన్కర్డ్ బై ద ఆర్గనైజేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఆర్ రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్ ఈజ్ కాల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లో ఎనీ కాస్ట్ అంటే మీనింగ్ ఏంటి? టోటల్ కాస్ట్ ఎన్ని టైప్స్ అని చెప్పాం? డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్ 3 టైప్స్: డిఎం, డిఎల్, డిఈ. ఇండైరెక్ట్ కాస్ట్ 3 టైప్స్: ఐడిఎం, ఐడిఎల్, ఐడిఈ. ఐడిఎం ఫుల్ ఫామ్ ఇండైరెక్ట్ రా మెటీరియల్, ఐడిఎల్ ఇండైరెక్ట్ లేబర్, ఐడిఈ ఇండైరెక్ట్. ఆల్ డైరెక్ట్ కాస్ట్ అంటే డిఎం ప్లస్ డిఎల్ ప్లస్ డిఈ ఈజ్ ఈక్వల్ టు ప్రైమ్ కాస్ట్. ఐడిఎం ప్లస్ ఐడిఎల్ ప్లస్ ఐడిఈ ఈజ్ ఈక్వల్ టు ఓవర్ హెడ్. జనరలీ ఓవర్ హెడ్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్: బేస్డ్ ఆన్ ఫంక్షన్, బేస్డ్ ఆన్ వేరియబిలిటీ. బేస్డ్ ఆన్ ఫంక్షన్ ఏం చెప్పాం మనం? ప్రొడక్షన్ ఓవర్ హెడ్, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. ఈజ్ ఇట్ క్లియర్? బేస్డ్ ఆన్ వేరియబిలిటీ, ఫిక్స్డ్ ఓవర్ హెడ్, వేరియబుల్ ఓవర్ హెడ్, సెమీ వేరియబుల్ ఓవర్ హెడ్. ప్రైమ్ కాస్ట్ని పిఓహెచ్ని కలిపాం. ఏమొచ్చింది? ఫ్యాక్టరీ కాస్ట్. ఫ్యాక్టరీ కాస్ట్ని ఏఓహెచ్ని కలిపాం. కాస్ట్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్ని ఎస్ఓహెచ్ని కలిపాం. కాస్ట్ ఆఫ్ సేల్స్ ఓవర్ టోటల్ కాస్ట్. జస్ట్ అజంప్షన్ ప్రాఫిట్ ఉంది అనుకుంటే యాడ్ చేస్తాం, లాస్ ఉందంటే మైనస్ చేస్తాం. అది ఆబ్వియస్లీ ఈజ్ ఈక్వల్ టు సేల్స్. ఈ చార్ట్ ఏదైతే ఉందో చార్ట్ని స్టేట్మెంట్ రూపంలో రాస్తే దాన్ని కాస్ట్ షీట్ అంటాము అనేది మనం చెప్పాం. ఈజ్ ఇట్ క్లియర్? ఇది కాస్ట్ షీట్ అంటే బేసిక్ కాస్ట్ షీట్. అజంప్షన్ ఏంటి? ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు 0, closing work in progress is equal to 0, opening stock of finished good is equal to 0, closing stock of finished good is equal to 0. ఈ అజంప్షన్స్ అన్నీ ఓకే అయితే ఇది కాస్ట్ షీట్ అవుతుంది.
క్లియరా? ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం, నో నీడ్ టు డిస్కస్. ఇజ్ ఇట్ క్లియర్? మెటీరియల్ చాప్టర్, లేబర్ చాప్టర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ చాప్టర్, ఓవర్ హెడ్ చాప్టర్, 4 చాప్టర్లు ఏమంటారు? ఎలిమెంట్స్ ఆఫ్ కాస్టింగ్ అంటారు. ఈ ఎలిమెంట్స్ ఆఫ్ కాస్టింగ్ దేనికి పనికొస్తుంది? కాస్ట్ షీట్ని ఫిలప్ చేయడం కోసం పనికొస్తుంది. కాస్ట్ షీట్ ఎందుకు ఫిలప్ చేయాలి? ప్రైమరీ ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయడం కోసం కాస్ట్ షీట్ అనేది ఫిలప్ చేయాలనేది మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఈజ్ ఇట్ క్లియర్? మరి సెకండరీ ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయాలంటే ఏం చేయాలి? టెక్నిక్స్ ఆఫ్ కాస్టింగ్ని అప్లై చేయాలి. సిఎంఈ ఇంటర్ లెవెల్ వరకు టెక్నిక్స్ ఏమేమి ఉన్నాయి? స్టాండర్డ్, మార్జినల్, అబ్జార్ప్షన్, డోంట్ టెల్ బడ్జెట్. బడ్జెట్ నెవర్ బి ట్రీటెడ్ యాజ్ టెక్నిక్, ఇట్స్ ఏ చాప్టర్ టు హెల్ప్ఫుల్ ఫర్ స్టాండర్డ్ కాస్టింగ్. మై డియర్, ఇంకోసారి చెప్తున్నా, బడ్జెటరీ కంట్రోల్ ఎప్పటికీ టెక్నిక్ అవ్వదు. బడ్జెటరీ కంట్రోల్ అనేది ఒక చాప్టర్. దేనికి పనికొస్తుంది? స్టాండర్డ్ కాస్టింగ్కి పనికొస్తుంది. ఎందుకు ఏంటంటే చాప్టర్, ఆ పర్టికులర్ చాప్టర్కి వెళ్ళినప్పుడు ఎలాబరేటెడ్గా ఒక కేస్ స్టడీ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది ఏంటనేది చెప్తాను. ఎప్పుడు? స్టాండర్డ్ కాస్టింగ్ బడ్జెటరీ కంట్రోల్ చాప్టర్ వచ్చినప్పుడు. అంతవరకు మన డిస్కషన్లో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? బడ్జెట్ నెవర్ బి ట్రీటెడ్ యాజ్ టెక్నిక్ ఆఫ్ కాస్టింగ్, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ స్టాండర్డ్ కాస్టింగ్. ఈజ్ ఇట్ క్లియర్? ఇవన్నిటినీ ఎలా రికార్డ్ చేయాలి అని తెలుసుకోవడం కోసమే సిబికే, కాస్ట్ బుక్ కీపింగ్. నా ఎలిమెంట్స్ ఆఫ్ నాలెడ్జ్ని డిఫరెంట్ ఇండస్ట్రీలోకి అప్లై చేస్తే మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్, జాబ్ కాస్టింగ్, బ్యాచ్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్, జాయింట్ అండ్ బై ప్రోడక్ట్ కాస్టింగ్, కాంట్రాక్ట్ కాస్టింగ్, సర్వీస్ కాస్టింగ్, ఇవన్నీ ఏమంటారు? మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్. ఇదంతా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. టిల్ నౌ క్లియరా? సో సిలబస్ మ్యాపింగ్ చెప్పాను, ఏ చాప్టర్లు ఎలా ఉంటాయి, ఆ చాప్టర్ ఎక్కడ అప్లై చేస్తే ఏమొస్తుంది, ఓవరాల్ కాస్ట్ కంట్రోల్ ఆర్ రిడక్షన్కి ఏ చాప్టర్లు పనికొస్తాయి. ఇంతవరకు జస్ట్ సిలబస్ మ్యాపింగ్ మనం డిస్కస్ చేసాం. నౌ వి విల్ ఎంటర్ ఇన్ టు బేసిక్ టర్మినాలజీస్. ఏంటమ్మా? బేసిక్ టర్మినాలజీస్ టువర్డ్స్ గ్రూప్ 1 కాస్టింగా, గ్రూప్ 2 కాస్టింగా, ఫైనల్ కాస్టింగ్ అంటే ఫర్ ఆల్ ద లెవెల్స్. అంటే ఇప్పుడు నేర్చుకునే బేసిక్ టర్మినాలజీ గ్రూప్ 1 కాస్టింగ్ పనికొస్తుంది, గ్రూప్ 2 కాస్టింగ్ పనికొస్తుంది, ఫైనల్ కాస్టింగ్కి పనికొస్తుంది. కాస్టింగ్ అనే సబ్జెక్ట్ ఉన్న మీ లైఫ్లో ఉండే కాస్టింగ్ అనే సబ్జెక్ట్ ఉండేంత వరకు ఈ బేసిక్ టర్మినాలజీస్ మనకు పనికొస్తాయి. ఈజ్ ఇట్ క్లియర్? క్లియరా? ఎక్సలెంట్. మీరు గమనించాలి, ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా అంటే, ఫస్ట్ పాయింట్ మీనింగ్ ఆఫ్ కాస్ట్. ఫస్ట్ పాయింట్ ఏంటన్నా? మీనింగ్ ఆఫ్ కాస్ట్. ఈజ్ ఇట్ క్లియర్? టెన్షన్ పడద్దు, రాయక్కర్లేదు. మీకు బుక్ ఇస్తారు, ఆ బుక్లో మీరు ఇచ్చినప్పుడు కావాలంటే రాసుకుందరు. ప్రస్తుతానికైతే వినండి స్క్రీన్ చూస్తూ. క్లియరా? సో జాగ్రత్తగా బాగా వినాలమ్మా. కాస్ట్ మీన్స్, అక్కడ చదవద్దు, ఫస్ట్ విను. కాస్ట్ మీన్స్ అన్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఆర్ నాట్ ఇన్కర్డ్ ఆల్సో కాస్ట్. సరే, ఒక వ్యూ చూద్దాం, దాని తర్వాత లోపల డెఫినేషన్కి వెళ్తే కొద్ది క్లారిటీ పెరుగుతుంది. సార్ కాస్ట్ అంటే ఏం లేదు, ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆర్గనైజేషన్, డోంట్ థింక్ ఇన్ ద వ్యూ ఆఫ్ ఎంప్లాయీ, యూ షుడ్ థింక్ ఇన్ ద వ్యూ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆర్ ఎంటిటీ. ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఎంత ఖర్చు పెట్టినావో, దేనికోసం ఖర్చు పెట్టిండాలి? దేనికోసం ఖర్చు పెట్టిండాలి? ఇండస్ట్రీ ఎన్ని టైప్స్? ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ కదా. బాగా గమనించు. కాస్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఫర్ వాట్ పర్పస్? ఫర్ ద పర్పస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్ ఇస్ కాల్డ్ కాస్ట్. సరే, ఇంకొకసారి రిపీట్ చేస్తాను, మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. వెరీ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ డెఫినేషన్ సార్. అక్కడ అఫీషియల్గా ఇచ్చారు వర్డింగ్, మనం ఫస్ట్ లేమని చెప్దాం. సార్ ఫస్ట్ మనకు అర్థమైతే ఏ కాన్సెప్ట్ అయినా అఫీషియల్గా చదివినప్పుడు ఈజీగా ఎక్కుతుంది. క్లియరా? ఇప్పుడు చెప్పండి, కాస్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్పెండిచరు ఇన్కర్ ఉండాలి, అంటే ఖర్చు పెట్టిండాలి. క్లియరా? దేనికోసం ఖర్చు పెట్టిండాలి? 2 థింగ్స్లో దేనికోసం ఖర్చు పెట్టినా పర్లేదు. రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్ కోసమైనా, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్ లేదా ప్రొడక్షన్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్, ఏ పదం వాడినా ఒకటే. క్లియరా? ఈ 2 పర్పస్ల కోసం నువ్వు ఖర్చు పెట్టే ప్రతి ఖర్చు దేంతో సమానం? కాస్ట్. ఇజ్ ఇట్ క్లియర్?
దీన్ని అఫీషియల్ లాంగ్వేజ్లో మనం ఏం చెప్తామా అంటే కాస్ట్ మీన్స్ అన్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ బై ద ఆర్గనైజేషన్. Cost means what? An actual expenditure incurred by the organization for the purpose of manufacturing of finished good or rendering of services is called cost. Is it clear? ఇక్కడితో ఎండ్ చేసింటే చాలా బాగుండేది డెఫినేషన్, కానీ కంటిన్యూ చేశారు. బాగా గమనించాలి, కంటిన్యూ చేశారు. ఏమైనా కంటిన్యూ చేశారు అని అంటే హౌఎవర్ కాస్ట్ ఇంక్లూడింగ్ ఆపర్చునిటీ కాస్ట్. కాస్ట్ ఇంక్లూడింగ్ వాట్? ఆపర్చునిటీ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్కి ఇంకో పేరు సాక్రిఫైజింగ్ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్కి ఇంకో పేరమ్మా సాక్రిఫైజింగ్ కాస్ట్. సాక్రిఫైజింగ్కి ఇంకో కాస్ట్ పేరు నోషనల్ కాస్ట్. ఏం పేరమ్మా? నోషనల్ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్, సాక్రిఫైజింగ్ కాస్ట్, నోషనల్ కాస్ట్, ఇంప్యూటెడ్ కాస్ట్. ఏ కాస్ట్ అమ్మా? ఇంప్యూటెడ్ కాస్ట్. ఈ 4 కాస్ట్లు ఒకే పేరే, జస్ట్ ఆల్టర్నేటివ్ నేమ్స్ అవి. క్లియరా? మనం మాట్లాడుతున్న అర్థమవుతుందా? సో ఇప్పటివరకు డిస్కషన్లో కాస్ట్ అంటే ఏం చెప్పాం? మనం ఖర్చు పెట్టిన కాస్ట్ నెంబర్ 1. నెంబర్ 2 ఆపర్చునిటీ కాస్ట్ కూడా కాస్టే. ఆపర్చునిటీ కాస్ట్ కూడా కాస్ట్. టెన్షన్ పడద్దు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలాబరేట్గా డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి? వాట్ ఈజ్ మెన్ బై ఆపర్చునిటీ కాస్ట్, వాట్ ఈజ్ మెన్ బై నోషనల్ కాస్ట్, వాట్ ఈజ్ మెన్ బై సాక్రిఫైజింగ్ కాస్ట్. ఏ పేరు పెట్టి పిలిచినా ఒకటే కదా. ఇక్కడ కావాలంటే నోట్స్ అబ్జర్వ్ చేయి. ఇక్కడ మన కాన్సెప్ట్ బుక్ కాస్ట్ డిఫైన్డ్ యాజ్ ఎక్స్పెండిచర్ ఏమేండాలి? ఇన్కర్ అయి ఉండాలి. ఎక్స్పెండిచర్ ఏమేండాలి? ఇన్కర్ అయి ఉండాలి. దేనికోసం? మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ ఆర్ రెండరింగ్ ఆఫ్ ఏ సర్వీసెస్. ప్రోడక్ట్ తయారు చేసే ప్రాసెస్లో కానీ, సర్వీస్ రెండర్ చేసే ప్రాసెస్లో కానీ ఎక్స్పెండిచర్ ఏమై ఉండాలి మై డియర్? ఇన్కర్ అయి ఉండాలి. ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయి ఉండాలి. ఎక్స్పెండిచర్ అన్నారు కదా, ఏ ఎక్స్పెండిచరు? 2 types, యాక్చువల్, నోషనల్. ఈ నోషనల్ పేరే ఏమని పిలుస్తాం మనము? ఏమని పిలుస్తాం? ఆపర్చునిటీ కాస్ట్. ఏ కాస్ట్ అమ్మా? ఆపర్చునిటీ కాస్ట్. ఇంకో పేరు సాక్రిఫైజింగ్ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ ఆర్ సాక్రిఫైజింగ్ కాస్ట్. ఇంకో పేరు ఇంప్యూటెడ్ కాస్ట్. ఇంకో పేరు నోషనల్ కాస్ట్. హలో, రిపీట్ చేయమని కాదు, ఇంకో నేమ్ చెప్తారని. సో ఆపర్చునిటీ కాస్ట్, సాక్రిఫైజింగ్ కాస్ట్, ఇంప్యూటెడ్ కాస్ట్, నోషనల్ కాస్ట్. ఎలాగో అక్కడ టైపింగ్లో ఇచ్చేసారు. ఈ 4 ఏది పిలిచినా ఒకటే. నా లైట్గా అర్థమవుతుందా? ఇంకోసారి చెప్పాలా? ఇప్పుడు చెప్పండి, మన కాస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్పెండిచర్స్ ఎన్ని టైప్స్? 2 types. ఎక్స్పెండిచర్ యాక్చువల్ ఇన్కర్డ్, ఆపర్చునిటీ కాస్ట్. ఇప్పుడు మనకు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి? ఏంటమ్మా ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి? ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, సో చూడమ్మా, ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటమ్మా? ఆపర్చునిటీ కాస్ట్. ఫస్ట్ ఏం చెప్పాం? కాస్ట్ మీన్స్ ఏం చెప్పచ్చు? కమాన్, యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ బై ఆర్గనైజేషన్ ఫర్ పర్పస్ ఆఫ్ 2 things, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ finished goods or rendering of services is called cost, which includes opportunity cost. ఇది definition. Cost means an actual expenditure incurred for either of the purpose, manufacturing purpose or service purpose. కాస్ట్ అనే పదంలో ఏముంటుంది? కలిసి ఉంటుంది ఆపర్చునిటీ కాస్ట్. టిల్ నౌ క్లియరా? ఇంకోసారి రిపీట్ చేద్దామా? టిల్ నౌ క్లియరా? ఇప్పుడు బిగ్గెస్ట్ డిస్కషన్ ఏంటి? ఆపర్చునిటీ కాస్ట్. సో జాగ్రత్తగా ఆపర్చునిటీ కాస్ట్. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాం? ఆల్సో నోన్ యాజ్ ఆపర్చునిటీ కాస్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏం చెప్పచ్చు? సాక్రిఫైజింగ్ కాస్ట్. నెక్స్ట్
ఇంప్యూటెడ్ కాస్ట్. నెక్స్ట్ నోషనల్ కాస్ట్. క్లియరా? ఓకేనా? సో బాగా గమనించాలి. ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే సాక్రిఫైజింగ్ కాస్ట్ డెఫినేషన్ చెప్పాలి. సాక్రిఫైజింగ్ కాస్ట్ డెఫినేషన్ అంత ఈజీగా అర్థం అవ్వదు. సాక్రిఫైజింగ్ కాస్ట్ అనేది, ప్లీజ్ రెస్పాండ్. సాక్రిఫైజింగ్ కాస్ట్ అనేది నేను డెఫినేషన్ యాస్టీజ్ చెప్తే అర్థం అవ్వదు. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఆ ఎగ్జాంపుల్ నుంచి ప్రొఫెషనల్ వేలోకి కన్వర్ట్ చేసుకుందాం. క్లియరా? ఎక్సలెంట్. ఎగ్జాంపుల్ నెంబర్ 1. బాయ్స్లో మంచి నేమ్, బాయ్స్ సెగ్మెంట్ స్టూడెంట్స్. అభిరామ్. ఎవరు అభిరామ్? ఎక్సలెంట్. సో అభిరామ్, ఓకే జాగ్రత్తగా. అభిరామ్ క్వాలిఫైడ్ సిఎంఏ కంప్లీట్ అయిపోయింది. సిఎంఏ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. ఫైనల్, నాట్ ఇంటర్, ఫైనల్ కంప్లీట్ అయింది. నౌ అభిరామ్ ఈజ్ కాల్డ్ సిఎంఏ అభిరామ్. సిఎంఏ కంప్లీట్ అయితే ఫ్యూచర్లో ఆప్షన్స్ ఏంటి, కెరీర్ పరంగా ఆప్షన్స్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? సిఎంఏ కంప్లీట్ అయిన తర్వాత డోంట్ టెల్ మ్యారేజ్. మ్యారేజ్ ఈజ్ నాట్ ఆప్షన్, ఇట్స్ ఎండ్ ఆఫ్ ద లైఫ్. అర్థమవుతుందా? నేను అంటుంది కెరీర్ పరంగా అంటున్నా. కెరీర్ నాశనం చేసే ఆప్షన్స్ కాదు నేను అడుగుతుంది, కెరీర్ డెవలప్ అయ్యే ఆప్షన్స్ ఏమున్నాయి? ఎక్సలెంట్. ఆప్షన్ నెంబర్ 1 జాబ్. ఆప్షన్ నెంబర్ 2 ప్రాక్టీస్ అనాలి. ఎందుకంటే మన ప్రొఫెషనల్స్ కాబట్టి ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్ అంటాం, లేదా జాబ్. రెండిట్లో ఏదైనా ఓకే. కరెక్టా? జస్ట్ అజ్యూమ్ సిఎంఏ అభిరామ్ జాబ్ 13 lakh per annum ఒకరు ఆఫర్ చేశారు కంపెనీ. సంవత్సరానికి 13 lakh ఇస్తాం, మా దగ్గర ఎంప్లాయీగా జాయిన్ అవ్వండి అని. అభిరామ్ పొజిషన్లో మీరు ఉంటే జాయిన్ అవుతారా, జాయిన్ అవ్వరా? హలో, గుడ్ మార్నింగ్. జాబ్ 13 lakh per annum అంటున్నారు, జాయిన్ అవుతారా, జాయిన్ అవ్వరా? జస్ట్ అజ్యూమ్ 13 lakh కాదు, 23 lakh per annum. జాబ్లోకి జాయిన్ అవుతారా, అవరా? ఏమ్మా బాగా గుర్తుపెట్టుకోండి, ఫౌండేషన్ యాటిట్యూడ్ మారాలి. ఇంటర్కి వచ్చాక యూ షుడ్ థింక్ లైక్ ఎ ప్రొఫెషనల్ స్టూడెంట్. యూ డోంట్ టేక్ డెసిషన్ వితౌట్ వేగ్ ఇన్ఫర్మేషన్. ఆఫ్ ఇన్ఫర్మేషన్తో మనం ఏ డెసిషన్ తీసుకోకూడదు, అలవాటు పడాలి మనం. ఓకేనా? జాబ్కి వెళ్తే ఎంత వస్తుంది మనకు? 23 lakh. చాలామంది ఏమంటున్నారు, ఎనఫ్, ఐ విల్ జాయిన్. సార్ ఇంకొక ఆప్షన్ ఉంది కదా, దాని ద్వారా ఎంత వస్తుందో చూసుకోను కదా నేను చెప్పాల్సింది. జస్ట్ అజంప్షన్. నేను ప్రాక్టీస్కి వెళ్తే జస్ట్ అజంప్షన్ 28 lakh per annum సంపాదిస్తాను. ఇప్పుడు చెప్పండి, ఈ ఆప్షన్ చెప్పకముందు జాబ్ అన్నారు. ఈ ఆప్షన్ కంపేర్ చేసుకోవాలి కదా నీకున్న ఆప్షన్స్. రెస్పాండ్. ప్రాక్టీస్కి వెళ్తే ఎంత, జాబ్కి వెళ్తే ఎంత? నువ్వు అభిరామ్ పొజిషన్లో నువ్వు ఉంటే ఏం చూజ్ చేస్తావు? ప్రాక్టీస్ చూజ్ చేస్తాం. ఆబ్వియస్లీ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది కదా, అంతేనా? బాగా గమనించాలి. నేను మాట్లాడుతుంది అభిరామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఐ ఆమ్ గెటింగ్ 28 lakh ఆఫ్టర్ సాక్రిఫైజింగ్ 23 lakh. హలో, గుడ్ మార్నింగ్. అప్పుడప్పుడు మేలుకోవాలి. ఇక్కడ ఏమంటున్నా అంటే నాకు 28 lakh వచ్చింది, 23 lakh నా ఆప్షన్ వదులుకుంటాయి. ఫర్ సపోజ్ ఒక క్వశ్చన్ అడుగుతాను, జాబు ప్రాక్టీస్ రెండు ఒకేసారి చేయొచ్చా? కొడతారు. రెంట్లోటే జాబ్ ఆర్ ప్రాక్టీస్. నేను 28 lakhని రావాలంటే ఏం సాక్రిఫైస్ చేయాలి? 23 lakhని సాక్రిఫైస్ చేయాలి. అంటే బెనిఫిట్ ఎంత? 6 lakh ఫర్ ఆప్టింగ్ ఆప్షన్ 2. 6 lakh ఎలా వచ్చిందనే? హలో, 28 - 23 డిఫరెన్స్ 6 చూపిస్తుంది. 5 సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ, మా మ్యాథ్స్ సార్ అలాగే నేర్పించాడు. ఓకే, నేను మ్యాథ్స్లో ఈక్లేనా? జస్ట్ అజంప్షన్, మ్యాథ్స్లో నేను వీక్ యాజ్ కంపేర్ టు యూ 5 lakh. ఓకే, సో రిమైనింగ్ డిఫరెన్స్ ఏమంటారు? ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. అంటే 23 lakhని ఆపర్చునిటీ కాస్ట్. అభిరామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఐఎమ్ గెటింగ్ 28 lakh ఆఫ్టర్ సాక్రిఫైజింగ్ ఆఫ్ 23 lakh. టిల్ నౌ క్లియరా? ఇదే విధానాన్ని ప్రొఫెషనల్ వేలో చూద్దాం. బాగా విను. ఎగ్జాంపుల్ నెంబర్ 2 బాగా వినాలన్నా. ABC వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ రన్ చేస్తున్నారు. ఏ బిజినెస్ రన్ చేస్తున్నారు? పార్ట్నర్షిప్ బిజినెస్. ఫర్మ్ పేరేం పేరమ్మా అంటే ABC అండ్ కో పార్ట్నర్షిప్ బిజినెస్. అది
రెస్పాండ్. పార్ట్నర్లు ఎంతమంది? ముగ్గురు, ఏను, బీను, సి. పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళే ఉన్నారు. అంటే మీనింగ్ మధ్యలో ఎవరు జాయిన్ అవ్వలేదు అని అర్థం. అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, డెత్ ఆఫ్ ద పార్ట్నర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. జస్ట్ అజ్యూమ్ ఆ కాన్సెప్ట్లు ఏమి అప్లై అవ్వలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళే ఉన్నారు. ఈ ఫర్మ్ స్టార్ట్ చేసింది, ఈ కంపెనీ పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేసింది 2017లో. ఎంతమ్మా? 2007 లేదా 2013లో స్టార్ట్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేశారమ్మా? 2013. నౌ 2024లో ఉన్నాం మనం. ఆల్మోస్ట్ ఎండ్. 2024 గోయింగ్ టు బి ఎండ్. ఓకే, ఎనీవే ఎన్నేళ్ళైంది ఫర్మ్ పెట్టి? ఎక్సలెంట్. అంటే ఫర్మ్ స్టార్ట్ చేసి, పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేసి 11 years సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. వాళ్ళకి ఎవ్రీ ఇయర్, బాగా వినాలి, ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ 7 lakh వస్తుంది. ప్రాఫిట్ అంటే మీకు అప్పటికే ఐడియా వచ్చి ఉండాలి. అన్ని ఖర్చులు పోయిన తర్వాత మిగిలేదాన్ని, వాళ్ళ ఖర్చులు అన్నీ తీసిన తర్వాత మిగిలేది ఎంత మిగులుతుంది? 7 lakh. ప్రాఫిట్ షేరింగ్ రేషియో బిట్వీన్ ఆల్ పార్ట్నర్స్ ఈక్వల్ అని రాసుకున్నారు వాళ్ళు. 1:1 కదా. అంటే 7 lakhని పంచుకోవచ్చుగా, ముగ్గురు ఈక్వల్గా పంచుకుంటారుగా. 7 lakh into 1/3, 7 lakh into 1/3, 7 lakh into 1/3. కానీ పార్ట్నర్స్ ముగ్గురు ఏం ఆలోచిస్తున్నారు తెలుసా? ఉన్నదంతా మొత్తం విత్డ్రా చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి వచ్చిన ప్రాఫిట్లో 1 lakh పక్కన పెడదాం ఫర్ ఫ్యూచర్ పర్పస్. అర్థం కాలే? వచ్చిన 7 lakhలో 1 lakh పక్కన పెడదాం యాజ్ ఎ రిజర్వ్ అంటారు అకౌంట్స్లో. ఫ్యూచర్లో ఏదన్నా ఇబ్బంది వస్తే, లాస్ వస్తే సెట్ ఆఫ్ అవ్వడానికి మనం భరించడానికి కెపాసిటీ ఉండాలి కదా. ఉండేదంతా వాడికి దొబ్బితే ఫ్యూచర్లో లాస్ వస్తేటా? ఇది క్వశ్చన్ మార్క్. కాబట్టి 1 lakh పక్కన పెట్టారు. అంటే ఇప్పుడు ఎంత మిగిలింది? ముగ్గురు పంచుకున్నారు 2 lakhs చెప్పిన. 2 lakh హ్యాపీగా రన్ అయింది. ఎప్పటి నుంచి జరిగింది? 2013 నుంచి 2024 వరకు. అంటే ఇప్పటికి మీకు అర్థమై ఉండాలి, 11 lakh అనేది ఫర్మ్ దగ్గర ఉంది. ప్రయాణం 1 lakh దాచిపెడుతున్నారు కదమ్మా. 11 years సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ కదా. అంటే ఎంత ఉంది? బాగా గమనించాలి. ఈ 11 lakh ఎక్కడుందమ్మా అంటే బ్యాంక్లో ఉంది. ఏ బ్యాంక్ అంటే కెనరా బ్యాంక్. జస్ట్ అజ్యూమ్ కెనరా బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. మీకు ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఐడియా ఉండాలి, ఓకేనా? ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. దీని మీద ఇంట్రెస్ట్ జస్ట్ అజంప్షన్ 70,000 per annum వస్తుంది. జస్ట్ అజంప్షన్. ఇంకా ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. క్లియరా? 11 lakh మీద ప్రతి సంవత్సరానికి వడ్డీ ఎంత వస్తుంది? 70,000 వస్తుంది కెనరా బ్యాంక్ నుంచి. క్లియరా? టిల్ నౌ క్లియరా? నౌ 2025లో ఈ పార్ట్నర్స్ అందరూ బిజినెస్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. జస్ట్ అజంప్షన్ వీళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ చెన్నైలో ఉంది. పార్ట్నర్షిప్ బిజినెస్ ఎక్కడ? తిరుపతిలో ఒక బ్రాంచ్ పెడదామని అనుకుంటున్నారు. అర్థం కాలే? తిరుపతిలో ఒక బిజినెస్ బ్రాంచ్ పెడదాం. బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది కదా, లాభాలు ఎక్కువ వస్తాయి కదా. ఒక బ్రాంచ్ పెట్టాలంటే అంత ఈజీ కాదు. అక్కడ రెంట్ మనకు ఫిక్స్డ్ కాస్ట్. తిరుపతిలో సేల్ అయినా అవ్వకపోయినా మన ప్రోడక్ట్ రెంట్ అయితే పే చేయాల్సిందేగా. అక్కడ ఎంప్లాయీస్కి పర్ మంత్ శాలరీస్ ఇచ్చుకోవాల్సిందేగా. ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్, మెయింటెనెన్స్ పర్ మంత్ భరించుకోవాల్సిందేగా. అంతేనా? తిరుపతి బ్రాంచ్ పెట్టాలంటే 11 lakh కావాలి. ఫర్మ్ దగ్గర ఉందా? ఎస్. ఎఫ్డి ఉంది. ఎఫ్డీని బ్రేక్ చేస్తే డబ్బులు వస్తాయి. కరెక్టా? ఇప్పుడు బాగా విను. తిరుపతి బ్రాంచ్ పెట్టడం వల్ల 11 lakh ఇన్వెస్ట్ చేసేసారుగా. జస్ట్ అజంప్షన్ తిరుపతి బ్రాంచ్ ఓపెన్ అయింది. ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు దాంట్లోకి? 11 lakh పెడితే అన్ని ఖర్చులు పోగా 95,000 rupees మిగిలింది. నెట్ ప్రాఫిట్ అన్నారు. నెట్ ప్రాఫిట్ ఫ్రమ్ తిరుపతి బ్రాంచ్ ఎంత? బాగా గమనించాలి ఈ స్టోరీని. తిరుపతి బ్రాంచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎమ్ గెటింగ్ 95,000 ఆఫ్టర్ సాక్రిఫైజింగ్ ఆఫ్ 70,000. అర్థం కాలే సార్? తిరుపతి బ్రాంచ్ లేదు సార్. ఆ 11 lakh ఎక్కడ ఉండేవి? కెనరా బ్యాంక్లో ఎఫ్డి రూపంలో ఉండేవి. ఎంత ఇచ్చేవాళ్ళు బ్యాంకు? 95,000 నేను సంపాదించడానికి 70,000 వదులుకోవాల్సి వచ్చింది. 70,000 ఈజ్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్. అర్థం కాలే? టిల్ నౌ క్లియరా?
అంటే ఇప్పుడు తిరుపతి బ్రాంచ్ నుంచి ఎంత వస్తుంది నీకు మిగిలేది? 95,000. ఒకవేళ తిరుపతి బ్రాంచ్ లేకపోతే ఆ 11 lakh మీద నీకు ఎంత మిగులుతుంది? 70,000. ఏది చూస్ చేసుకుంటావు? 95,000. ఇప్పుడు సాక్రిఫైజింగ్ కాస్ట్ అనే డెఫినేషన్ చెప్తాను నేను. పేరేం పేరు? సాక్రిఫైజింగ్ కాస్ట్. రివర్స్ చదువు. కాస్ట్ సాక్రిఫైస్. బాగా విను. సాక్రిఫైజింగ్ కాస్ట్ మీన్స్ కాస్ట్. సాక్రిఫైజింగ్ కాస్ట్ మీన్స్ కాస్ట్ విచ్ ఈజ్ సాక్రిఫైస్ ఫర్ ఆప్టింగ్ బెస్ట్ ఆప్షన్. మనకున్న ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ని చూజ్ చేసుకునే ప్రాసెస్లో రిమైనింగ్ ఏవైతే వదులుకుంటావో అన్నిటినీ సాక్రిఫైజింగ్ కాస్ట్ అని అంటారు. అర్థమైంది? ఇంకోసారి చెప్పనా? ఇప్పుడు చెప్పండి. సాక్రిఫైజింగ్ కాస్ట్ మీన్స్ కాస్ట్ విచ్ ఈజ్ సాక్రిఫైస్డ్ బై ఆప్టింగ్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఆప్షన్. బెస్ట్ ఆప్షన్ చూజ్ చేసావు. తిరుపతి బ్రాంచ్ ఆప్షన్ నెంబర్ 1. నో తిరుపతి బ్రాంచ్ ఆప్షన్ నెంబర్ 2. నో తిరుపతి బ్రాంచ్ మై ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 70,000 to earn interest. Hello. If Tirupati branch is there, my profit is equal to 95,000. I am not talking about Chennai branch. Chennai as usual. ఇప్పుడు డిస్కషన్ ఏంటి? తిరుపతి బ్రాంచ్కి వెళ్ళాలా వద్దనేది కదా డిస్కషన్. ఇస్ ఇట్ క్లియర్? నాకున్న 2 ఆప్షన్లు. తిరుపతి బ్రాంచ్ ఓపెన్ చేయడం, తిరుపతి బ్రాంచ్ గురించి మర్చిపోవడం. తిరుపతి బ్రాంచ్ గురించి ఓపెన్ చేస్తే నాకు 95,000 వస్తుంది. 70,000 వదులుకుంటాను, పర్వాలేదు. అట్లీస్ట్ కొంత ప్రాఫిటే కదా, 70 కన్నా ఎక్కువ అవుతుంది కదా. ఫర్ సపోజ్ 95 రావట్లేదు, 60,000 వస్తుంది. తిరుపతి బ్రాంచ్ అనేది ఆప్షన్ వదులుకుంటాను నేను, వద్దులే అనుకుంటా, బ్యాంకే బెస్ట్. అంటే ఆపర్చునిటీ కాస్ట్ అనేది డెసిషన్ మేకింగ్ పనికి వస్తుంది. ఆపర్చునిటీ కాస్ట్ అనేది దేనికి పనికి వస్తుందమ్మా? డెసిషన్ మేకింగ్ పనికి వస్తుంది. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? ఇంకోసారి రిపీట్ చేయాలా? టిల్ నౌ క్లియరా? ఎక్సలెంట్. ఇప్పుడు చెప్పండి, ఆపర్చునిటీ కాస్ట్ అనేది కాస్ట్లో కలుస్తుందా కలవదా? కలుస్తుంది. కాస్ట్ ఇన్క్లూడింగ్ ఆపర్చునిటీ కాస్ట్. ఇది ఎవరు చెప్తారు? మీరే చెప్పారు సార్ అనొద్దు. సీమా లండన్ చెప్తుంది మాట. సీమా యూకే, చీమా కాదమ్మా, సీమా. CIMA వన్ ఆఫ్ ద బోర్డ్, అలా బోర్డ్ నేమ్ అది. CIMA యూకే బోర్డ్, అది యూకే, యునైటెడ్ కింగ్డమ్స్. క్లియరా? బాగువిన్ మా. మరి ICMA మన బోర్డు, మన ఇండియన్ బోర్డు ఉంది కదా CMAకి కదా. మన బోర్డు ప్రకారం ఆపర్చునిటీ కాస్ట్ కలపాలా కలపకూడదా? కలపాలి. సార్ మీరు ఎక్కడైనా ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా మైండ్ డివైట్ అయిందంటే పాయింట్ కనెక్ట్ అవుతుంది, మళ్ళీ మీకు మీరు ఇబ్బంది పడేది. సీమా ప్రకారం కాస్ట్ ఇన్క్లూడ్స్ ఆపర్చునిటీ కాస్ట్, దాంట్లో కన్ఫ్యూజనే లేదు. మరి మన ఇండియన్ డెఫినేషన్ ప్రకారం కాస్ట్ ఇన్క్లూడ్స్ ఆపర్చునిటీ కాస్ట్ సబ్జెక్ట్ టు కండిషన్. అది డిఫరెన్స్ వాళ్ళకి మనకి. ఇంకోసారి రిపీట్ చేద్దాం. అబ్రాడ్ ఫారిన్ డెఫినేషన్ ప్రకారం ఆపర్చునిటీ కాస్ట్ అనేది కాస్ట్లో ఆల్వేస్ కలుస్తుంది, కండిషన్స్ ఏం లేవు. కండిషన్ ఉన్నా లేకుండా అసలు లేవు కండిషన్స్. అదే మన వాళ్ళు ఏం చెప్తున్నారు? కండిషన్ పాస్ అయితేనే ఆపర్చునిటీ కాస్ట్ అనేది కాస్ట్లోకి వస్తుంది. కండిషన్ ఫెయిల్ అయితే ఆపర్చునిటీ కాస్ట్ నెవర్ బి ట్రీటెడ్ యాజ్ కాస్ట్. MCQలో అడుగుతుంటాడు, మీరు MCQలో దొరికిపోతారు ఈ చాప్టర్లో. ఇప్పుడు చెప్పండి, సీమా యూకే ప్రకారం ఆపర్చునిటీ కాస్ట్లో కలవాలంటే విత్ కండిషనా వితౌట్ కండిషనా? వితౌట్ కండిషన్. CMA ప్రకారం మన ఇండియన్ బోర్డు ప్రకారం ఆపర్చునిటీ కాస్ట్లో కలవాలంటే విత్ కండిషనా వితౌట్ కండిషనా? విత్ కండిషన్. ఆ కండిషన్ ఏంటనేది ఇప్పుడు డిస్కషన్. హలో, గుడ్ మార్నింగ్. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? సో ఆపర్చునిటీ కాస్ట్ means those cost which arise whenever entity opt best alternative option. జస్ట్ లేమన్ లాంగ్వేజ్లో అమ్మా, మన కాన్సెప్ట్ బుక్లో ఎక్కడైతే ఉందో చదివిస్తాను ఇంకోసారి. క్లియరా? నెక్స్ట్ మా ఆపర్చునిటీ కాస్ట్ సీమా ప్రకారం ఒకటి ఉంటుంది, సీమా యూకే. ICMAI మన ఇండియన్ బోర్డు, మన బోర్డు అది, ఓకేనా? మరి సీమా యూకే ప్రకారం కాస్ట్ ఇన్క్లూడ్స్ ఆపర్చునిటీ కాస్ట్. మరి ICMA ప్రకారం కాస్ట్
includes opportunity cost subject to కండిషన్. అంటే అక్కడ వితౌట్ కండిషను, ఇక్కడ విత్ కండిషన్. టిల్ నౌ క్లియరా? టిల్ నౌ క్లియర్ అమ్మా? ఎక్సలెంట్. మరి ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి? సరే, కండిషన్స్ అంటే ఏంటి? ఏ కండిషన్ పాస్ అయితే ఆపర్చునిటీ కాస్ట్ కలుస్తుందో తెలియాలిగా. రెస్పాండ్. మరి కండిషన్ నెంబర్ 1, కండిషన్ నెంబర్ 1 ఏమంటే సచ్ ఆపర్చునిటీ కాస్ట్ ఈజ్ మెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్. ఆపర్చునిటీ కాస్ట్ దేనికోసమే అరేంజ్ అయ్యాలి? సో బిజినెస్ పర్పస్ అయ్యాలి, బిజినెస్ పర్పస్. కండిషన్ నెంబర్ 2, సచ్ ఆపర్చునిటీ కాస్ట్ కెన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీలో మెజర్ చేయగలగాలి. ఆపర్చునిటీ కాస్ట్ ఎంత అంటే 10,000, 40,000, 70,000, 2,000, 12,000 ఎంత అనేది మనీలో మెజర్ చేయగలగాలి. ఇజ్ ఇట్ క్లియర్? టిల్ నౌ క్లియరా? CEO ఆఫ్ ద కంపెనీ, బాగా విను, CEO ఆఫ్ ద కంపెనీ, కంపెనీకి హెడ్. వాట్ అబౌట్ బాడీ చార్ అనొద్దు. హెడ్ అంటే మీనింగ్ ఇది కాదు నేను అనేది. ఆ ఆర్గనైజేషన్లో సుపీరియర్ పర్సన్ అని. CEO ఆఫ్ ద ఆర్గనైజేషన్ 10కి రావాల్సిన, 10 o'clock కదా ఆఫీస్ స్టార్ట్ అయ్యేది, 10కి రావాల్సిన CEO ఒక పర్టికులర్ డే 7 AM వచ్చాడు. అంటే 3 hours ముందుగా వచ్చినట్టుగా. 3 hours ముందుగా వచ్చాడంటే 3 hours స్లీప్ మిస్ అయినట్టుగా ఇండైరెక్ట్గా. ఆబ్వియస్లీ 3 hours స్లీప్ ఈజ్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్ ఫర్ CEO. చూద్దాం. కండిషన్ నెంబర్ 1 దేనికోసం వచ్చాడు అతను? బిజినెస్ కోసం. అంటే కండిషన్ 1 పాస్. కండిషన్ 2, ఆ స్లీప్ 3 hours మనీలో మెజర్ చేయగలవా? చేయలేం. కండిషన్ 2 ఫెయిల్ అయింది కాబట్టి CEO స్లీప్ షెల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఆపర్చునిటీ కాస్ట్ యాజ్ పర్ అవర్ బోర్డ్. అదే సీమా యూకే పాయింట్ ఆఫ్లో ఆపర్చునిటీ కాస్ట్ కింద కౌంట్ చేస్తాం. ఎందుకు? అక్కడ కండిషన్స్ ఏం లేవు. టిల్ నౌ క్లియర్? ఇంకోసారి రిపీట్ చేయాలా? కన్ఫ్యూజ్ ఏమైనా అవుతుందా? టిల్ నౌ క్లియర్ అమ్మా? ఎక్సలెంట్. ఇప్పుడు చూడు, టెన్షన్ పడద్దు. అక్కడ స్క్రీన్ బ్లింక్ ఏది, ట్యాబ్ చేంజ్ చేస్తుంటే అది అవుతుంది. ఓకేనా? సో విన్, ఇక్కడ విన్మా. డెఫినేషన్ చూడు. కాస్ట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏమంట? ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఎదర్ యాక్చువల్ ఆర్ నోషనల్ ఆన్ ఆర్ అట్రిబ్యూటబుల్ టు ఏ గివెన్ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్. మరి యాజ్ పర్ CAS1, మా CAS1, CAS ఫుల్ ఫామ్ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్. ఏంటమ్మా? కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. CM ఇంటర్లో ఉన్నాయమ్మా, CMA ఫైనల్లోనూ ఉన్నాయమ్మా, 2 చోట్ల వస్తాయి. అంటే మీరు CM ఇంటర్లో కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ జస్ట్ బేసిక్స్ మాత్రమే నేర్చుకుంటారు, ఫైనల్ లెవెల్లో ఇన్డెప్త్గా నేర్చుకుంటారు. సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్లో వస్తుందంటే కాస్ట్ ఆడిట్ అనే సబ్జెక్ట్ వస్తుంది ఫైనల్లో, అక్కడ వస్తుంది కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఈజ్ ఇట్ క్లియర్? మా జాగ్రత్తగా CAS1 ఏం చెప్తుందా అంటే కాస్ట్ ఈజ్ ఏ మెజర్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ యూజ్ ఫర్ వాట్ మా? ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఆర్ రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్. ఇప్పుడు చెప్పండి, జనరల్ డెఫినేషన్ ఎవరు చెప్తుంది? CAS1 డెఫినేషన్ ఎవరు చెప్తారు? జనరల్ డెఫినేషన్ ఏంటి? కమాన్. కాస్ట్ మీన్స్ an expenditure either incurred or notional, లేదా expenditure incurred by the organization for the purpose of manufacturing of goods or rendering of services is called cost, which includes opportunity cost. As per SEMA UK, opportunity cost is always form part of cost. As per ICMAI, opportunity cost is form part of cost subject to 2 condition. Condition number 1, for the purpose of business. Condition 2, it should be measured in terms of money. Is it clear? Till now clear? ఇది జనరల్ డెఫినేషన్. మరి CAS1 ఏం చెప్తుంది? కాస్ట్ మీన్స్, కమాన్, కాస్ట్ మీన్స్ ఇట్ ఈజ్ అన్ మెజర్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ ఫర్ వాట్ పర్పస్? యూజింగ్ ద ఆర్గనైజేషన్ రిసోర్స్. సింపుల్ మా, గూడ్స్ని తయారు చేసే ప్రాసెస్లో ఆర్గనైజేషన్ రిసోర్సెస్ ఏదైతే యూజ్ చేస్తావో ఆ యూజ్ చేసే ప్రాసెస్లో ఎంత ఖర్చు పెడితే
ఆ ఖర్చు అన్నిటిని ఏమంటారు? కాస్ట్ అంటారు. ఇక్కడ ఆర్గనైజేషన్ రిసోర్సెస్ అంటే ఏం చెప్పాము? మన ప్రీవియస్ క్లాసులో చెప్పాను నేను. ఆర్గనైజేషన్ రిసోర్సెస్ అంటే ఏం చెప్పాము? 3 M's. గుర్తుందా? 3 M's ఏమేమి? మ్యాన్, మనీ, మిషనరీ. మ్యాన్, మనీ, మిషనరీ. ఇజ్ ఇట్ క్లియర్ మై డియర్? క్లియరా? సింపుల్గా ఆర్గనైజేషన్ రిసోర్సెస్ని యూజ్ చేసేసారి నువ్వు ఎంత ఖర్చు పెడితే ఆ ఖర్చు అన్నింటినీ కాస్ట్ అంటారు. మ్యాన్ అంటే లేబర్. మనీ అంటే క్యాపిటల్. మిషనరీ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ మిషనరీ. డబ్బులు లేకుండా మిషనరీ ఎట్లా వస్తుంది? నైట్కి నైట్ ఆర్గనైజేషన్లో ఎంటర్ అయ్యి తీసుకురావు కదా వేరే ఆర్గనైజేషన్లో. హలో, ఏమన్నా లైట్గా అర్థమవుతుంది నేను మాట్లాడుతుంది? ఎక్సలెంట్. మరి కాస్ట్ అకౌంటింగ్ ఏంటమ్మా? కాస్ట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటెన్సీ బోత్ ఆర్ డిఫరెన్స్. కాస్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటింగ్. ఫస్ట్ ఏం చదవాలి? కాస్ట్ అకౌంటింగ్ చదవాలి. అప్పుడే కాస్ట్ అకౌంటెన్సీ అర్థం అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి? ఇందాక చెప్పాను సీమా అని. సీమా వాళ్ళ డెఫినేషన్స్ ఎక్కువ ఇచ్చేస్తాం మనం. ఈజ్ ఇట్ క్లియర్? సో జాగ్రత్తగా సీమా అఫీషియల్ టెర్మినాలజీస్. కాస్ట్ అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్. కాస్ట్ అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ వాట్? గ్యాదరింగ్ ఆఫ్ కాస్ట్ ఇన్ఫర్మేషన్. గ్యాదరింగ్ ఆఫ్ వాట్? కాస్ట్ ఇన్ఫర్మేషన్ అటాచ్డ్ టు ద కాస్ట్ ఆబ్జెక్ట్. డోంట్ వరీ, వాట్ ఈజ్ మీన్ బై కాస్ట్ ఆబ్జెక్ట్స్ అనేది లాస్ట్లో తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఏం నేర్చుకోవాలమ్మా అంటే సీమా యూకే ప్రకారం. ఎవరి ప్రకారం? సీమా యూకే ప్రకారం కాస్ట్ అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఇస్ ఏ ప్రాసెస్. ఇట్ ఇస్ ఏ ప్రాసెస్ ఆఫ్ వాట్? గ్యాదరింగ్ ద ఆల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద కాస్ట్ ఇన్ టువర్డ్స్ కాస్ట్ ఆబ్జెక్ట్. టువర్డ్స్ వాట్ అమ్మా? కాస్ట్ ఆబ్జెక్ట్. బాగా వినాలి, ప్రతి టర్మినాలజీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఈ పదం మనకు గ్రూప్ 2లో యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ అనే చాప్టర్ వచ్చినప్పుడు పనికొస్తుంది. వాట్ ఈజ్ మీన్ బై కాస్ట్ ఆబ్జెక్ట్ అని. ఎందుకు అంటే కాస్ట్ ఆబ్జెక్ట్ అనేది నువ్వు ఇక్కడ సరిగ్గా అంటే కాస్ట్ అకౌంటింగ్ అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే కాస్ట్ డ్రైవర్ అనే కాన్సెప్ట్ వస్తుంది గ్రూప్ 2లో, అది అర్థం కాదు. ప్రతిదీ ఫౌండేషన్ టైప్ మా. సింపుల్ చెప్తే హౌస్ ఎప్పుడైనా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటే చూడండి, బేస్మెంట్ వేసిన తర్వాత 2-3 months అసలు ఈవెన్ దో మనీ ఉన్నది దాన్ని టచ్ చేయను, వాటర్ పోస్తూనే ఉంటారు. తెలుసమ్మా, నువ్వెంత రిచ్ అయినా నీ దగ్గర డబ్బులున్నా లేకపోయినా బేస్మెంట్ వేసిన తర్వాత కొంత టైం గ్యాప్ తీసుకుంటారు. ఎందుకో? ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా పడితే హౌస్కి ఎన్ని ఫ్లోర్స్ కట్టించినా ఫ్యూచర్ పీరియడ్కి ఇబ్బంది ఉండదు. అర్థమవుతుంది నేను మాట్లాడుతుంది? మరి సిఎంఏ ఇంటర్లో ఇంట్రడక్షన్ నువ్వు ఎంత ప్రాపర్గా వింటే ఫర్దర్ లెవెల్ చాప్టర్స్లో నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫర్దర్ చాప్టర్స్ ఈజీ అనట్లేదు, ఫర్దర్ చాప్టర్స్ అర్థం అవడానికి స్కోప్ పెరుగుతుంది, మనకు ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది అర్థం చేసుకోవడానికి. ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు చెప్పండి, కాస్ట్ అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఇస్ ఏ ప్రాసెస్. ఇట్ ఇస్ ఏ ప్రాసెస్ ఆఫ్ వాట్? గ్యాదరింగ్ ఆల్ కాస్ట్ ఇన్ఫర్మేషన్ టువర్డ్స్ కాస్ట్ ఆబ్జెక్ట్. టువర్డ్స్ వాట్ అమ్మా? కాస్ట్ ఆబ్జెక్ట్. నెక్స్ట్, ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బడ్జెట్స్, స్టాండర్డ్ కాస్ట్ అండ్ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద operations. Next, process, activities or products, analysis of variances, profitability or social use of funds. ఇవన్నిటినీ చేసే పనిని కాస్ట్ అకౌంటింగ్ అంటారు. ఈ పనులన్నింటినీ ఏమంటారమ్మా? కాస్ట్ అకౌంటింగ్. సో ఇప్పుడు చెప్పాలంటే సింపుల్ చెప్పాలంటే ఇట్ ఇస్ ఏ ప్రాసెస్ ఆఫ్ గ్యాదరింగ్ కాస్ట్ ఇన్ఫర్మేషన్ టువర్డ్స్ కాస్ట్ ఆబ్జెక్ట్. బడ్జెట్ని ప్రిపేర్ చేయడం. ఏం ప్రిపేర్ చేయడం? బడ్జెట్ని ప్రిపేర్ చేయడం. స్టాండర్డ్ కాస్ట్ని అనలైజ్ చేయడం. స్టాండర్డ్ కాస్ట్కి ఇంకో పేరు వేరియన్స్ అనాలసిస్ అంటారు. స్టాండర్డ్ కాస్ట్కి ఇంకో పేరు ఏం పేరమ్మా? వేరియన్స్ అనాలసిస్. ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, ఇంట్రడక్షన్ మనం వినేసారి వేగ్గా అనిపిస్తుంది, ఎందుకంటే అన్ని న్యూ వర్డ్సే. బడ్జెట్, స్టాండర్డ్, వేరియన్స్ అనాలిసిస్, ఏదో జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు ఫీలింగ్లో అంటారు. కానీ మనం ముందుకు కదిలినట్లల్లా ఈ పదాలు అక్కడ పనికొస్తాయి మనకు. టిల్ నా క్లియరా? సో ఎక్కువ డెప్త్కి వెళ్ళిపోకుండా, ఎందుకంటే ఇప్పుడు వేరియన్స్ అనాలిసిస్ అంటే ఏంటి అనేది నేను చెప్పాలంటే స్టాండర్డ్ కాస్టింగ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి నేను. బడ్జెట్ అంటే ఏంటని తెలియాలంటే బడ్జెటరీ కంట్రోల్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. సో ప్రస్తుతానికి ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు కాబట్టి జస్ట్ ఆ పదాలు మాత్రం చెప్పి వదిలేస్తున్నా. క్లియరా? సో కాస్ట్ అకౌంటింగ్ గురించి తెలుసు. ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి? కాస్ట్ అకౌంటెన్సీ. ఏమా డిస్కస్ చేయాల్సింది? సో కాస్ట్
కాస్ట్ అకౌంటెన్సీ, అప్లికేషన్ ఆఫ్ కాస్టింగ్. ఏమంటమ్మా? అప్లికేషన్ ఆఫ్ కాస్టింగ్. కాస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, మెథడ్స్, టెక్నిక్స్ టు ద సైన్స్ అండ్ ఆర్ట్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ కాస్ట్ కంట్రోల్, ascertainment of profitability as well as presentation of information for the purpose of decision making. యాస్ట్రీ చదివితే ఏం అర్థం కాదు, లేమన్ లాంగ్వేజ్లో చెప్తాను. కాస్ట్ అకౌంటెన్సీ బాగా వినవు. కాస్ట్ అకౌంటెన్సీ అంటే ఏంటమ్మా అంటే ప్రిన్సిపల్స్, మెథడ్స్. ఏమేమ్మా? ప్రిన్సిపల్స్, మెథడ్స్, టెక్నిక్స్, మూడు కలవాలి. ప్రిన్సిపల్స్, మెథడ్స్, టెక్నిక్. సో మనం గుర్తుపెట్టుకోనికి షార్ట్ కట్ వర్డ్ ఏమి ఇచ్చేస్తామా అంటే పిటిఎం, పేరెంట్ టీచర్ మీటింగ్ కాదు. పి అంటే ప్రిన్సిపల్స్, టి అంటే టెక్నిక్స్, ఎం అంటే మెథడ్స్. ఏమేమ్మా? కాస్ట్ అకౌంటెన్సీ అంటే ఇట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్, ఇట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ టెక్నిక్స్, ఇట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెథడ్స్. దేనికోసమ్మా? దేనికోసం? రిమైనింగ్ స్టోరీ గుర్తుపెట్టుకోకర్లేదు. నీకు ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కాస్టింగ్ తెలుసుగా, అది యాడ్ చేస్తావు. ఇదే డెఫినేషన్ని లేమన్ సింపుల్ యాస్ట్రీస్ డెఫినేషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నెంబర్ 1, అసలు ఎగ్జామినేషన్లో అడుగుడు. నెంబర్ 2, ఒకవేళ అడిగిన యాస్ట్రీస్ డెఫినేషన్ ఎక్స్పెక్ట్ చేయరు. నువ్వు థీమ్ కన్వే చేయగలుగుతున్నావు లేదా? సింపుల్ చెప్పాలంటే కాస్ట్ అకౌంటెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్, టెక్నిక్స్, మెథడ్స్. ప్రిన్సిపల్స్, టెక్నిక్స్, మెథడ్స్. ఫర్ వాట్ పర్పస్? కాస్ట్ కంట్రోల్, కాస్ట్ రిడక్షన్, డిటర్మినేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్, అసర్టైన్మెంట్ ఆఫ్ ప్రాఫిట్, ఫర్ ద పర్పస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. ఇవన్నీ డెసిషన్ మేకింగ్ కోసమే కదా మన సబ్జెక్ట్. ఇట్స్ కాల్డ్ కాస్ట్ అకౌంటెన్సీ. ఇట్స్ కాల్డ్ వాట్ అమ్మా? కాస్ట్ అకౌంటెన్సీ. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? టిల్ నౌ క్లియర్ అమ్మా? ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం? కాస్ట్ అంటే ఏంటి, ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి, వాట్ ఇస్ ద ట్రీట్మెంట్ ఫర్ ఆపర్చునిటీ కాస్ట్. కమాన్, వాట్ ఇస్ ద ట్రీట్మెంట్ ఫర్ ఆపర్చునిటీ కాస్ట్. కాస్ట్ అకౌంటెన్సీ అంటే ఏంటి, కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 2, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్టింగ్ ఉంది. ఏం పేరమ్మా? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్టింగ్. ఇది మనం డే 1లోనే చెప్పాం. డే 1లోనే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్టింగ్ ఎన్ని టైప్స్? ప్రైమరీ ఏమి? సెల్లింగ్ ప్రైస్, టోటల్ కాస్ట్, ప్రాఫిట్. సెకండరీ ఏమి? కాస్ట్ కంట్రోల్, కాస్ట్ రిడక్షన్. దీంతో పాటు ఇంకొక పాయింట్ యాడ్ అవుతుంది ఈ టాపిక్లో. ఏంటో చూద్దాం. అసర్టైన్మెంట్ ఆఫ్ కాస్ట్, అసర్టైన్మెంట్ ఆఫ్ సెల్లింగ్ ప్రైజు, ప్రాఫిట్. ఈ మూడింటిని కలిపేమంటాం ప్రైమరీ ఆబ్జెక్టివ్. కాస్ట్ కంట్రోల్, కాస్ట్ రిడక్షన్ ఏమంటాం? సెకండరీ డెసిషన్ మేకింగ్. దట్స్ ఆల్. అంటే ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్టింగ్ అని ఎప్పుడైనా క్వశ్చన్ అడిగాడు అంటే ఏ ఆబ్జెక్టివ్స్ రాస్తాం? ప్రైమరీ ఆబ్జెక్టివ్ గురించి 3 పాయింట్లు, సెకండరీ ఆబ్జెక్టివ్ గురించి 2 పాయింట్లు, లాస్ట్ పాయింట్ ఏం రాస్తాం? అసిస్టింగ్ మేనేజ్మెంట్, హెల్పింగ్ టు మేనేజ్మెంట్. ఫర్ వాట్ పర్పస్? డెసిషన్ మేకింగ్ పర్పస్. ఫర్ వాట్ పర్పస్? ఇక్కడ డెసిషన్ మేకింగ్ పర్పస్ అన్నారు కదా మై డియర్, అన్నారా అనలేదా? మరి డెసిషన్ ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్. ఏమేమి? స్పెషల్ డెసిషన్, రొటీన్. రొటీన్ లేదా జనరల్, రెండిట్లో ఏదన్నా ఒకటి. క్లియరా? ఏమేమ్మా? స్పెషల్ డెసిషన్, రొటీన్ ఆర్ జనరల్ డెసిషన్. సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ సార్? స్పెషల్ డెసిషన్కి, రొటీన్ డెసిషన్కి డిఫరెన్స్ ఏంటి సార్? వెరీ సింపుల్ సార్. నువ్వు తీసుకున్న డెసిషన్ వల్ల అది రాంగ్ అయితే బిజినెస్ క్లోజ్ అయిపోతుంది అనేదాన్ని స్పెషల్ డెసిషన్. అర్థం కాలే? నువ్వు తీసుకునే ఏ డెసిషన్ అయినా కానీ బిజినెస్లో రాంగ్ డెసిషన్ తీసుకుంటే ఏమవుతుంది? బిజినెస్ క్లోజ్ అవుతుంది. కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే బిజినెస్ ఎక్కడికో పోతుంది, హ్యూజ్ ప్రాఫిట్లోకి వెళ్ళిపోతుంది. అనేదాన్ని ఏమంటారు? నువ్వు తీసుకునే డెసిషను కరెక్ట్ తీసుకున్నా, రాంగ్ తీసుకున్నా మహా అంటే 2-3 మంత్సే బెనిఫిట్ అయినా నెగిటివ్ అయినా రెండిట్లో ఏదైనా పడుతుంది. షార్ట్ స్పాన్లను చూపిస్తుంది, లాంగ్ టర్మ్ చూపిదు అనేదాన్ని జనరల్ ఆర్ రొటీన్ డెసిషన్ అంటారు. క్లియరా? ఇప్పుడు చెప్పండి. స్పెషల్ డెసిషన్ మీన్స్ దోస్ డెసిషన్ విచ్ ఇంపాక్ట్ ఆన్ ద సర్వైవల్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. నువ్వు తీసుకునే డెసిషన్ సర్వైవల్ మీద, బిజినెస్ ఉంటుందా ఉండదో తెలీదు. ఈజ్ ఇట్ క్లియరా? మరి రొటీన్ డెసిషన్ అంటే అమ్మా, కమాన్, రొటీన్ డెసిషన్ అంటే దోస్ డెసిషన్ విచ్ మే or may not impact the survival of the business. May or may not impact the survival of the business.
ఈజ్ కాల్డ్ ఏమంటారమ్మా? రొటీన్ ఓఆర్ జనరల్ డెసిషన్. టిల్ నౌ క్లియరా? ఎక్సలెంట్. మరి బాగా వినమా. కాస్ట్ క్లాసిఫికేషన్. సార్ మన టెక్స్ట్ బుక్లో ఇంకోటి ఉంది సార్, టాపిక్ స్కోప్ అని అంటే టాపిక్స్ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లో రాము, మనం వెళ్ళేది మీనింగ్ఫుల్ అండ్ లాజికల్ వేలో వెళ్తాము. ఈజ్ ఇట్ క్లియర్? సో పేరేం పేరమ్మా? కాస్ట్ క్లాసిఫికేషన్. జాగ్రత్తగా కాస్ట్ కెన్ బి classified. Cost can be classified into various types. Cost can be classified into what ma? Various types. చాలా టైప్స్ ఉంటాయి కాస్ట్. కాస్ట్ అనే పదం చాలా ఉంటాయి. ఫర్ సరే మా ఒక్క నిమిషం మా. వేరియస్ టైప్ టు అచీవ్ సమ్ పర్పస్. టు అచీవ్ వాట్ మా? సమ్ ఒక పర్టికులర్ పర్పస్ని అచీవ్ చేయడం కోసమే కాస్ట్ని డివైడ్ చేస్తాం. క్లియరా? ఓకే, సో చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఫర్ ద పర్పస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. ఫర్ ద పర్పస్ ఆఫ్ వాట్ మా? ఆర్ కాస్ట్ classified on the basis of behavior. On the basis of what ma? Behavior. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటే. ఏమేమ్మా? కాస్ట్ క్లాసిఫికేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ వాట్? డెసిషన్ మేకింగ్. కాస్ట్ క్లాసిఫికేషన్ ఆన్ ద బేస్ ఆఫ్ బిహేవియర్. సో చూద్దాం ఏమేమి. స్మాల్ ఏ ఫిక్స్డ్ కాస్ట్. ఈ హెడ్డింగ్లో ఏమొస్తుందమ్మా? ఫిక్స్డ్ కాస్ట్. స్మాల్ బి వేరియబుల్ కాస్ట్. ఏ కాస్ట్? వేరియబుల్ కాస్ట్. స్మాల్ సి సెమీ వేరియబుల్ కాస్ట్. నెక్స్ట్ సంక్ కాస్ట్. ఏమేమ్మా? ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్. నెక్స్ట్ మా సంక్ కాస్ట్. నెక్స్ట్ ఆపర్చునిటీ కాస్ట్. గుర్తుందా? ఆపర్చునిటీ కాస్ట్ని బేస్ చేసుకునే కదా డెసిషన్ మేకింగ్ తీసుకునేది. తిరుపతి బ్రాంచ్ ఉంచాలా తీయాలని మన ఎగ్జాంపుల్లో తిరుపతి బ్రాంచ్ అని చెప్పాను, గుర్తుందా? టిల్ నౌ క్లియరా? ఏమేమి వస్తుంది ఈ కేటగిరీలో? ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్, సంక్ కాస్ట్, ఆపర్చునిటీ కాస్ట్. ఈ క్లాసిఫికేషన్ అంతా ఎవరి ప్రకారం? డెసిషన్ మేకింగ్ ప్రకారం. ఆ క్లాసిఫికేషన్ అంతా ఎవరి ప్రకారం? డెసిషన్ మేకింగ్ ప్రకారం. లేదా నేను ఈ 3 కాస్ట్లో డిస్కస్ చేస్తున్నా. 3 కాస్ట్లు అంటే ఏవేవి? ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్. అప్పుడు కాస్ట్ క్లాసిఫికేషన్ ఆన్ ద బేస్ ఆఫ్ బిహేవియర్ అంటారు. ఓన్లీ బిహేవియర్ గురించి మాత్రమే మాట్లాడాలంటే 3 వస్తాయి. హలో, డెసిషన్ మేకింగ్ కావాలి అంటే ఆ 3టితో పాటు 2 ఎక్స్ట్రా నేర్చుకోవాలి మనం. ఏమేమి? సంక్ కాస్ట్, ఆపర్చునిటీ కాస్ట్ అని. సంక్ కాస్ట్ అండ్ ఆపర్చునిటీ కాస్ట్. టిల్ నౌ క్లియరా? ఇంకోసారి రిపీట్ చేయాలా? రిపీట్ చేయాలా? ఎక్సలెంట్. అంటే ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం. ఏమేమి? ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి? వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి? సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి? ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్ ఎక్కడెక్కడ పనికొస్తాయి తెలుసా? నెంబర్ 1 ఇంట్రడక్షన్, ఎలాగో మనం అదే చాప్టర్ డిస్కస్ చేస్తుంది. నెంబర్ 2 బడ్జెటరీ కంట్రోల్. బడ్జెటరీ కంట్రోల్ చాప్టర్లో ఈ డెఫినేషన్ పనికొస్తుంది. ఈ డెఫినేషన్ నాలెడ్జ్ లేకుంటే ఫ్లెక్సిబుల్ బడ్జెట్ డ్రా చేయడానికి అవకాశం ఉండదు. అర్థం కాలే? బడ్జెట్లో ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అనే టాపిక్ వస్తుంది. అది నీకు అర్థం అవ్వాలంటే ఈ టాపిక్ అర్థం అవ్వాలి. క్లియరా? సిబికే అనే చాప్టర్ ఉందని చెప్పాను, గుర్తుందా? ఫుల్ నేమ్ కాస్ట్ బుక్ కీపింగ్. అందులో ఎన్ని చాప్టర్లు ఉంటాయి? 3. నాన్ ఇంటిగ్రల్, ఇంటిగ్రల్, రికన్సిలేషన్ చెప్పాను నేను. నాన్ ఇంటిగ్రల్, ఇంటిగ్రల్, రికన్సిలేషన్ అనే టాపిక్లో ఫిక్స్డ్, వేరియబుల్, సెమీ వేరియబుల్ పనికొస్తుంది. అంటే మనకు దగ్గర 3 చాప్టర్స్లో పనికొస్తుంది ఈ డిస్కషన్. 1 ఇంట్రడక్షన్, 2 బడ్జెట్, 3 సిబికే. క్లియరా? సరిగ్గా వింటే హ్యాపీగా అర్థమవుతుంది, లేదంటే మీకే కష్టమవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో జాగ్రత్తగా వినమా. పేరేం పేరమ్మా?
ఫిక్స్డ్ కాస్ట్. రివర్స్ చదవమా, కాస్ట్ ఫిక్స్ అంటే బాగా విను. ఫిక్స్డ్ కాస్ట్ మీన్స్ ఏనా, ఫిక్స్డ్ కాస్ట్ మీన్స్ కాస్ట్ విచ్ ఈస్ ఫిక్స్డ్. ఫిక్స్డ్ కాస్ట్ అంటే మీనింగ్ ఏంటంట, కాస్ట్ విచ్ ఈస్ ఫిక్స్డ్ ఆర్ కాన్స్టెంట్. మా ఫిక్స్డ్ అన్నా కాన్స్టెంట్ అన్నా చేంజ్ అవుదన్నా ఒకటే కదమ్మా, క్లియరా? సో బాగా డెఫినేషన్ సరిగ్గా వినగలిగితే ఏదైనా ఈజీగా ఉంటుంది. సో ఫిక్స్డ్ కాస్ట్ మీన్స్ కాస్ట్ విచ్ ఈస్ ఫిక్స్డ్ irrespective of level of activity, level of output or level of production. ఈ మూడు పదాల్లో ఏదైనా వాడచ్చు, క్లియరా? లెవెల్ ఆఫ్ యాక్టివిటీ, లెవెల్ ఆఫ్ అవుట్పుట్, లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే మీనింగ్ ఏంటమ్మా అంటే ప్రొడక్షన్ పెరిగింది, కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను? ఫర్ సపోజ్ నేను రూమ్ రెంట్కి తీసుకున్నా, ఒక రూమ్ రెంట్కి తీసుకున్నా, బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఏం బిజినెస్ అంటే టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్, క్లియరా? ఆ మంత్ ప్రతి మంత్ అతనికి 10,000 రూపీస్ పే చేస్తాను. ఎవరికి? రూమ్ ఓనర్ ఉన్నారు కదా, ల్యాండ్ లార్డ్కి ఎంత పే చేస్తాను? 10,000. ఈ మంత్లో 1,00,000 షర్ట్స్ తయారు చేశా, రూమ్ రెంట్ ఎంత? నెక్స్ట్ మంత్ ఓన్లీ 1,000 షర్ట్సే తయారు చేశా, రూమ్ రెంట్ ఎంత? నెక్స్ట్ మంత్ హెల్త్ బాగాలేదు, అసలు ప్రొడక్షన్ చేయలే, రూమ్ రెంట్ ఎంత? మీరు గమనించట్లేదు, ప్రొడక్షన్తో సంబంధం లేదు, కాస్ట్ ఎప్పటికీ ఒకే రకంగా ఉంది. 1,00,000 యూనిట్స్ తయారు చేసినప్పుడు 10,000 రూమ్ రెంట్, 1,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు 10,000 రూమ్ రెంట్, అసలు ప్రొడ్యూస్ చేయకోకున్నప్పుడు 10,000. అందుకోసమే కాస్ట్ ఎప్పటికీ ఫిక్స్డ్గా ఉంటుంది అనింది. ఎగ్జాంపుల్ రూమ్ రెంట్ ఆర్ ఫ్యాక్టరీ రెంట్, క్లియరా? ఎగ్జాంపుల్ శాలరీస్ కూడా ఫిక్స్డే. ఈజ్ ఇట్ క్లియర్? ఇంకోసారి రిపీట్ చేద్దామా? ఫిక్స్డ్ కాస్ట్ మీన్స్ ఫిక్స్డ్ కాస్ట్ మీన్స్ కాస్ట్ విచ్ ఈస్ ఫిక్స్డ్ irrespective of level of output is called fixed cost. Is it clear? నెక్స్ట్ డెఫినేషన్ ఏం నేర్చుకోవాలి? వేరియబుల్ కాస్ట్. రివర్స్ చదువు. కాస్ట్ వేరియబుల్ అంటే విను, వేరియబుల్ కాస్ట్ మీన్స్ కాస్ట్ విచ్ వేరీస్ ఆర్ చేంజ్ ఆర్ ఫ్లక్చువేట్స్. వేరీస్ అన్నా, చేంజ్ అన్నా, ఫ్లక్చువేట్ అన్నా, మూడు పదాల్లో ఏ పదం వాడినా ఒకటే. క్లియరా మై డియర్? ఇప్పుడు చెప్పండి, వేరియబుల్ కాస్ట్ అంటే మీనింగ్ ఏంటి? వేరియబుల్ కాస్ట్ మీన్స్ కాస్ట్ విచ్ ఈస్ వేరీస్ ఆర్ చేంజ్ ఆర్ ఫ్లక్చువేట్ డిపెండ్స్ అపాన్ ద లెవెల్ ఆఫ్ అవుట్పుట్. అవుట్పుట్ పెరిగిందనుకో నా కాస్ట్ పెరుగుతుంది, అవుట్పుట్ తగ్గిందనుకో నా కాస్ట్ తగ్గుతుంది, అవుట్పుట్ లేదనుకో కాస్ట్ ఉండదు. లిటరల్ చెప్తే ప్రొడక్షన్ మీద ఆధారపడుతుంది నా కాస్ట్. అనే కాస్ట్లు ఏమంటారు? వేరియబుల్ కాస్ట్ అంటారు. అలాంటి కాస్ట్లు ఏమంటారు? వేరియబుల్ కాస్ట్. సో ఇప్పటి వరకు రెండు డెఫినేషన్లు చూసాం. ఏమేమి? ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. థర్డ్ పాయింట్, సెమీ వేరియబుల్ కాస్ట్. బాగా వినాలమ్మా. సెమీ వేరియబుల్ కాస్ట్ మీన్స్ కాస్ట్ విచ్ నైదర్ ఫిక్స్డ్ నార్ వేరియబుల్. అది ఫిక్స్డ్ కాస్ట్ కాదు, వేరియబుల్ కాస్ట్ కాదు అనేదాన్ని సెమీ వేరియబుల్ కాస్ట్ అంటారు. ఇంకోసారి రిపీట్ చేద్దాం సార్, టెన్షన్ అక్కర్లేదు. సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే మీనింగ్ ఏంటి సార్? అది కాస్టే, నేను ఒప్పుకుంటా, కానీ అదే కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ కాదు, అదే కాస్ట్ వేరియబుల్ కాస్ట్ కాదు. అంటే ఫిక్స్డ్ కాస్ట్ కాదు, వేరియబుల్ కాస్ట్ కాదు అనే ప్రతి కాస్ట్ని సెమీ వేరియబుల్ కాస్ట్ అంటారు. ఏమంటారమ్మా? సెమీ వేరియబుల్ కాస్ట్. సెమీ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ టోటల్ కాస్ట్. సెమీ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, మై డియర్ ఫ్రెండ్స్, టిల్ నౌ క్లియరా? బాగా గమనించాలి. ఫిక్స్డ్ కాస్ట్ వరకు సూపర్గా ఉంది, వేరియబుల్ కాస్ట్ వరకు ఓకే, క్లారిటీ ఓకే. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏం తెలుసు? ఎస్పెషల్లీ ఫ్రెషర్ స్టూడెంట్కి సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే ఏ కాస్ట్ అవ్వకూడదు? ఇచ్చిన కాస్ట్ ఫిక్స్డ్ అవ్వకూడదు, ఇచ్చిన కాస్ట్ వేరియబుల్ అవ్వకూడదు. నీకు ఒక కాస్ట్ ఇచ్చాడమ్మా, కాస్ట్ 10,000 అన్నాడు, 10,000 ఫిక్స్డ్ అవ్వకూడదు, ఆ 10,000 వేరియబుల్ అవ్వకూడదు. ఆ రెండు కాకుండానే కదా 10,000 సెమీ వేరియబుల్ అనేది. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఏం తెలుసా? క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన కాస్ట్ ఫిక్స్డ్ అవునా కాదని తెలుసుకోవాలిగా, వేరియబుల్ అవునా కాదని తెలుసుకోవాలిగా. ఆ నాలెడ్జ్ ఉంటుంది కదా సెమీ వేరియబుల్ అని చెప్పేకి. హలో అంటే ఇప్పుడు నెక్స్ట్ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఏంటి? హౌ టు ఐడెంటిఫై గివెన్ క్వశ్చన్ పేపర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్.
గివెన్ క్వశ్చన్ పేపర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్. అంటే రెండు నేర్చుకోవాలి మనం. చూసిన విన్నది ఫిక్స్డ్ కాస్ట్ లేదా ఇది వేరియబుల్ కాస్ట్ అనేది తెలుసుకుంటే ఈ రెండు కాదు కాబట్టి సెమీ వేరియబుల్ అని ఈజీగా చెప్పచ్చు. క్లియరా? టిల్ నౌ క్లియర్? ఇంకోసారి రిపీట్ చేయాలా? స్టిల్ కన్ఫ్యూజ్ అవుతుందా? లేదుగా. అంటే ఇప్పుడు మనం అప్కమింగ్ టాపిక్ ఏంటి? హౌ టు ఐడెంటిఫై గివెన్ క్వశ్చన్ పేపర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్. హౌ టు ఐడెంటిఫై గివెన్ క్వశ్చన్ పేపర్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్. ఇచ్చిన కాస్ట్ ఫిక్స్డా, ఇచ్చిన కాస్ట్ వేరియబులా ఎలా తెలుసుకోవాలి? కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ కండిషన్స్ పాస్ అయితే ఏమవుతుంది? ఫిక్స్డ్. కొన్ని కండిషన్స్ పాస్ అయితే వేరియబుల్. ఇవేవి పాస్ అవ్వలేదంటే సెమీ వేరియబుల్. టిల్ నౌ క్లియరా? అంటే మనం చెక్ చేసేది ఫిక్స్డ్ కాస్ట్ అని చెక్ చేస్తాం. ఎస్ అని వచ్చింది ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. నో అని వచ్చింది కండిషన్ ఫెయిల్ అయింది, అప్పుడు వేరియబుల్ కాస్ట్ అని చెక్ చేస్తాం. ఎస్ వచ్చింది వేరియబుల్ కాస్ట్, నో వచ్చింది ఇంక చెక్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా సెమీ వేరియబుల్ అని చెప్పడమే. ఫిక్స్డ్ కాదు వేరియబుల్ కాదు కదా. ఈజ్ ఇట్ క్లియర్? మరి ఎలా చెక్ చేయాలి, దానికి సంబంధించిన కండిషన్స్ ఏంటనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. టిల్ నౌ డిస్కషన్ క్లియరా? థ్యాంక్ యూ సో మచ్ మా.